టాటా నెక్సాన్ కొనాలనుకున్న వాళ్ళకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది అని డౌట్ ఉంటుందన్నమాట. సో, దాని గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. ఈ కారు చాలా పాపులర్ అయింది. చాలా సక్సెస్‌ఫుల్ కార్ ఇది. ఎస్‌యూవీ. టాటా వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్ అనమాట. ఎక్కువ సేల్స్ తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది ఫస్ట్ కార్స్ ఇది. సో, అంతే కాకుండా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి నెల క్లోజ్ టు 15,000 కార్స్ సేల్స్ జరుగుతుందనమాట ఇది. సో, చాలా సక్సెస్‌ఫుల్. ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్ 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది. తర్వాత డ్రైవబిలిటీ చాలా బావుంటుంది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంది. సస్పెన్షన్ బావుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంది. హ్యాండ్లింగ్ బావుంది. సీట్ కంఫర్ట్ బావుంది. మీరు ఎంతసేపు జర్నీ చేసినా గానీ టైర్డ్ గారనమాట. సో, సిటీకైనా, హైవేకైనా గానీ చాలా బావుంటది. స్టేబుల్‌గా ఉంటుంది. ప్లాంటెడ్‌గా వెళ్తది. సో, లైట్ వెయిట్ కార్‌లాగా ఫీల్ కాదు. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. అంతే కాకుండా మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. పెట్రోల్ ఉంది, సీఎన్‌జీ ఉంది, డీజిల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది, ఆహ్, డీసీఏ ఉంది. ఓకే. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, సేఫ్టీ ఉంది కాబట్టి, డ్రైవింగ్‌లో కూడా కాంప్రమైజ్ కాదు కాబట్టి, చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా కొనాలని అనుకుంటున్నారనమాట. ఇప్పుడు మీరు నెక్స్ట్ వన్ కొనాలనుకుంటా ఉంటే, మీరు కూడా థింక్ చేస్తా ఉంటారు కదా! వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది అని వాళ్ళ కోసమే ఈ వీడియో. మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది అంటే ప్యూర్ ప్లస్ అనమాట. దీంట్లో కార్‌లో ఏమేమి ఉండాలో అవన్నీ ఉన్నాయన్నమాట. సో, మీ బడ్జెట్‌లో అది సరిపోతుంది అనుకుంటే అది తీసుకోండి. మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ కావాలంటే నెక్స్ట్ క్రియేటివ్ కూడా ఎళ్ళొచ్చనమాట. ఇప్పుడు దీంట్లో ఏమేమి వస్తున్నాయో చూద్దాం. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది అంటే దీంట్లో ప్యూర్ ప్లస్. కార్‌లో ఇంపార్టెంట్‌వేవి కావాలో అవన్నీ ఉన్నాయన్నమాట. సో, మీకు నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ కావాలంటే నెక్స్ట్ వేరియంట్‌కెళ్ళిపోవచ్చు క్రియేటివ్‌కి. నాకంత బడ్జెట్ లేదంటే మీరు ప్యూర్ ప్లస్‌నే తీసుకోండి. దీంట్లో ఏమేమి వస్తాయో చూద్దాం ఒకసారి. ఇందులో 26 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వస్తది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వస్తది. హెచ్‌డీ రియర్ వ్యూ కెమెరా ఉంది. ఆటో ఫోల్డ్ ఓఆర్‌వీఎం ఉంది. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంది. ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ వస్తది. రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. తర్వాత బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ దొరుకుతాయి. షార్క్ ఫిన్ యాంటెన్నా ఉంది. 4 స్పీకర్స్ ఉన్నాయి. 10 సెంటీమీటర్స్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉందన్నమాట. సో, ఇవన్నీ మనకి దీంట్లో ప్యూర్ ప్లస్‌లో వస్తాయి. సో, మీ బడ్జెట్‌లో ఇది చాలు 8,90,000 నుంచి స్టార్ట్ అవుతుంది అప్రాక్సిమేట్‌లీ. 8,90,000 నుంచి స్టార్ట్ అవుతుంది దీని ప్రైసు. సో, మీ బడ్జెట్ అంతే అనుకుంటే దీన్ని తీసుకోండి. నాకు ఇంకా కొన్ని ఫీచర్స్ కావాలి. బడ్జెట్ ఈజ్ ఓకే అంటే మీరు నెక్స్ట్ క్రియేటివ్‌కెళ్ళండి. క్రియేటివ్‌లో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. సో, మీకు బడ్జెట్ ఉంటే ఇది తీసేసుకోండి. నేను చెప్తాను ఏవి ఇంపార్టెంట్ అని. దీంట్లో ఏమొస్తాయంటే 360 డిగ్రీ హెచ్‌డీ సరౌండ్ వ్యూ సిస్టమ్ ఉంది. అంతే కాకుండా బ్లైండ్ వ్యూ మానిటర్ కూడా దొరుకుతది. 16 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఉంది. రియర్ వైపర్ అండ్ వాషర్ ఉంది. యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ టైప్ ఏ అండ్ టైప్ సి ఉంది. కూల్డ్ గ్లవ్ బాక్స్ దొరుకుతది. టచ్ బేస్డ్ కంట్రోల్ ప్యానెల్ కూడా ఉందన్నమాట. సో, ఇవన్నీ మీకు దీంట్లో దొరుకుతాయన్నమాట. సో, మీ బడ్జెట్‌ని బట్టి ఇది 10,00,000 క్రియేటివ్ అనేది 10,00,000 ప్యూర్ ప్లస్ అనేది 8,88,000 ఎంతో వస్తదనమాట. అది ఈ రెండిటి ప్రైస్ అనమాట. సో, మీకు ఇంకొన్ని నెక్స్ట్ వేరియంట్ కూడా చెప్తాను. ఇన్ కేస్ మీకు ఇంకొన్ని ఫీచర్స్ కావాలి, నాకు బడ్జెట్ ఈజ్ ఓకే అంటే దీన్ని తీసేసుకోండి. దీంట్లో ఇంకా ఇంపార్టెంట్‌ది ఇంకోటుందనమాట. ఇవన్నీ చెప్పి మళ్ళీ చెప్తానది. క్రియేటివ్ ప్లస్ పీఎస్ అనేది ఈ వేరియంట్. దీంట్లో పానోరామిక్ సన్‌రూఫ్ వస్తది. బై-ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ వస్తది. నెక్స్ట్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ వస్తుంది విత్ కార్నరింగ్ ఆప్షన్ కూడా. నెక్స్ట్ వైర్‌లెస్ చార్జర్ ఉంది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ కూడా ఉందనమాట. టీపీఎంఎస్ కూడా ఉంది. రియర్ డీఫాగర్ ఉంది. 60/40 ఫ్లిప్ సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చనమాట. తర్వాత రియర్ సీట్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్ వస్తది. పాసివ్ ఎంట్రీ, పాసివ్ స్టార్ట్ ఉందన్నమాట దీంట్లో. పార్సెల్ ట్రే వస్తది. 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్ వస్తదన్నమాట. సో, దీంట్లో ఇది. మీరు ప్యూర్ ప్లస్ తీసుకుంటే ఏమేమి మిస్ అయితారంటే ఇంపార్టెంట్‌వి క్రూజ్ కంట్రోల్ కొంతమందికి కావాలనుకుంటారు. అది లేదు. కొంతమంది అలాయ్ వీల్ కావాలనుకుంటారు. అది దొరకదు. నెక్స్ట్ ఈ రెండే ఇంపార్టెంట్. రియర్ వాషర్ అండ్ వైపర్. ఈ 3 చాలా ఇంపార్టెంట్.
సో, మీరు గన బడ్జెట్ ఉంటే క్రియేటివ్ ప్లస్ పిఎస్ కూడా తీసుకోండి. దీంట్లో అన్ని ఫీచర్స్ దొరుకుతాయి. మీకు బడ్జెట్‌లో ప్రాబ్లమ్ లేదనుకుంటే గన టాప్ వేరియంట్ తీసేసుకోండి. దాంట్లో అడాస్ అన్నీ వచ్చేస్తాయి మీకు. మీకు బడ్జెట్ కన్‌స్ట్రెయిన్ ఉంటే గన ఇష్యూస్ ఉంటే మీరు ప్యూర్ ప్లస్ తీసుకోండి. మీకు బడ్జెట్ కొద్దిగా పర్లేదనుకుంటే 10,00,000 ఇది క్రియేటివ్ 10,00,000 నుంచి వస్తది. అది తీసుకోవచ్చు. నేను చెప్పినట్టు 11.25 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్రియేటివ్ ప్లస్ పిఎస్. ఇందులో ఎక్స్‌ట్రా ఏం దొరుకుతాయంటే మీకు టీపీఎంఎస్ దొరుకుతది. రియర్ డీఫాగర్ దొరుకుతది. తర్వాత ఆహ్, రియర్ వాషర్ వైపర్ దొరుకుతదనమాట. ఇవి ఇంపార్టెంట్‌వి. మనకి ప్యూర్ ప్లస్‌లో దొరకనివి ఇవన్నమాట ఇంపార్టెంట్. సో, మీ రిక్వైర్మెంట్‌ని బట్టి, మీ బడ్జెట్‌ని బట్టి ఫస్ట్ మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. తర్వాతే డిసైడ్ చేయండి.